హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ సోదరుడు అమన్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు అమన్ సింగ్. రాజేంద్ర నగర్ పోలీసుల అదుపులో ప్రస్తుతం రకుల్ సోదరుడున్నాడు. గతంలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు రకుల్. ఇప్పుడు రకుల్ సోదరుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. మరో 4 నైజీరియన్లను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. 2 కోట్ల విలువైన 200 గ్రాముల కోకెయిన్ ని స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తోన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. లేటెస్ట్ గా నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడింది. 4 నైజీరియన్లతో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ ను అరెస్ట్ చేశారు. గోవా కేంద్రంగా ఈ దందా నడుస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో అమన్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. తీగ లాగితే మరో 4 డ్రగ్ పెడ్లర్ల డొంక కదిలింది. ఈ 4ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అమన్ సింగ్ అడ్డంగా దొరికిపోవడం టాలీవుడ్ ను ఉలిక్కిపడేలా చేసింది. అమన్ సింగ్ ఎంతకాలంగా డ్రగ్స్ తీసుకుంటున్నాడు, ఎవరెవరికి సప్లై చేస్తున్నాడు, ఈ వివరాలన్నింటిపై పోలీసులు కూపీలాగుతున్నారు. డ్రగ్స్ దందాలో 4 నైజీరియన్లది కీలక పాత్రగా పోలీసులు గుర్తించారు. వీళ్లే వినియోగదారులకు గుట్టుగా సప్లై చేస్తున్నట్లు ఐడెంటిఫై చేశారు. ప్రస్తుతానికి 200 గ్రాముల కోకెయిన్ ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 2 కోట్ల రూపాయలు ఉంటుందంటున్నారు పోలీసులు. అయితే హైదరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిఘా పెడుతున్నా డ్రగ్స్ సప్లై ఆగడం లేదు. మత్తుకి బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకుంటున్న మాఫియా నైజీరియన్లను ఏజెంట్లుగా మార్చి చాప కింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. లేటెస్ట్ గా దొరికిన గ్యాంగ్ గోవా కేంద్రంగా డ్రగ్స్ బట్వాడా కొనసాగిస్తోంది. ఈ వ్యవహారంలో నైజీరియన్లే అసలు సూత్రధారులా, అమన్ సింగ్ రోల్ ఏంటి అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ సోదరుడు అమన్ సింగ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు అమన్ సింగ్. రాజేంద్ర నగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుతం రకుల్ సోదరుడు. గతంలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు రకుల్. ఇప్పుడు మరో 4 నైజీరియన్లు కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. సుమారు 2 కోట్ల విలువైన 200 గ్రాముల కోకెయిన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా ఈ డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రంజిత్, నైజీరియన్లు 4 నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. అమన్ సింగ్ రోల్ ఏంటి అని పోలీసులు అనుమానిస్తున్నారు? దాదాపు హైదరాబాద్లో ఎప్పుడు లేని విధంగా భారీ స్థాయిలో డ్రగ్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200 గ్రాముల కొకాయిన్, అంటే 2 కోట్ల విలువ చేసేటువంటి కొకాయిన్ను ఇటు నార్కోటిక్ కావచ్చు, ఆ తర్వాత రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా గోవా కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ వ్యవహారం ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో 4 డ్రగ్ పెడ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ పెడ్లర్ల ద్వారానే హైదరాబాద్లో చాలామందికి 10ల సంఖ్యలో వీరి ద్వారా కూడా ఈ కన్జ్యూమర్స్కి డ్రగ్స్ చేరిందన్నటువంటి విషయాలు కూడా ప్రస్తుతం ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. సో ఏదైతే ఈ పెడ్లర్లకు ఉన్నటువంటి కన్జ్యూమర్ లిస్టు పైన కూడా ప్రస్తుతం వివరాలు ఆరా తీస్తున్నారు. ఇందులో ప్రధానంగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఆయన డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే వీరందరికీ కూడా పెద్ద మొత్తంలో హైదరాబాద్లో లింక్స్ ఉన్నాయి. చాలామంది పార్టీలు ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తులకు ఈ 4 పెడ్లర్లు ఎప్పుడు డ్రగ్స్ హైదరాబాద్లో సరఫరా చేసేవారు అన్నటువంటి విషయాలు కూడా దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్లో ఎప్పుడు డ్రగ్స్ పట్టుబడ్డా కానీ కూడా మనం కేవలం ఒక 5 గ్రాముల నుండి 10 గ్రాములు 20 గ్రాముల కొకైన్ని మనం స్వాధీనం చేసుకున్న ఉదంతాలని చూసాం. కానీ ఎప్పుడు లేని విధంగా ఒక 200 గ్రాముల భారీ స్థాయిలో కొకైన్ పట్టుబడిందంటే దీని వెనుక ఉన్నటువంటి పెద్ద నెట్వర్క్ పైన కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో నార్కోటిక్ వింగ్ అధికారులు ఈ మొత్తం 4 పెడ్లర్లు ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకొస్తున్నారు, ఇక్కడ గోవా నుండి హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొచ్చిన తర్వాత ఎవరెవరికి విక్రయిస్తున్నారు, వీరికి ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఏంటి, ఎంత స్థాయిలో డ్రగ్స్ విక్రయాలు వీరు ఇక్కడ
జరిపారు, ఎక్కడెక్కడ పార్టీలు నిర్వహించారన్నటువంటి వివరాలపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులు చేపడుతున్నారు. ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడితో పాటు ఇండస్ట్రీకి చెందినటువంటి చాలా మంది వ్యక్తులకు వీరికి పరిచయాలున్నాయి కాబట్టి ఈ కన్జ్యూమర్ లిస్టులో వారికి సంబంధించిన పాత్ర ఏంటన్న దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే ఈ అంశం మొత్తం కూడా కొంత తేలేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎస్ రంజిత్, సో మొత్తానికి హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ సోదరుడు అమన్ సింగ్ ని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సేవిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు అమన్ సింగ్. రాజేంద్ర నగర్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు ప్రస్తుతం రకుల్ సోదరుడు. అయితే అతడి పాత్ర ఏంటి అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. మరో 4 నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు రకుల్. ఇప్పుడు రకుల్ సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 4 నైజీరియన్లను అరెస్ట్ చేశారు. సుమారు 2 కోట్ల విలువైన 200 గ్రాముల కోకేన్ ని స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా ఈ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, పోలీసులు ప్రస్తుతం అమన్ సింగ్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అమన్ సింగ్ పాత్ర ఏంటి అన్న దానిపై ఆరా తీస్తున్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. సో కూపీ లాగితే డొంకంతా కదిలే ఛాన్స్ కనిపిస్తోంది. 4 నైజీరియన్ల పాత్ర అయితే ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరెవరికైతే ఈ డ్రగ్స్ సరఫరా చేయాలో వాటన్నింటి మీద నైజీరియన్లకు పట్టున్నట్లు తెలుస్తోంది. అయితే అమన్ సింగ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డంతో అమన్ సింగ్ పాత్ర ఏంటి? కేవలం డ్రగ్స్ సేవిస్తున్నాడా, డ్రగ్స్ సప్లై చేస్తున్నాడా, అంటే డ్రగ్ పెడ్లర్ కూడానా అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం అమన్ సింగ్ పోలీసుల అదుపులో ఉండడంతో ప్రస్తుతం అమన్ సింగ్ పాత్రపైనే పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.